అసలు ఏం జరిగింది తెలుసా? రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి వీడు ఎంపీ సీట్ కోసం అప్లై చేసుకున్నాడు. ఏది భువనగిరి ఎంపీ సీట్ కోసం మల్లిగాడు అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఇది పక్కన పెట్టిండు, మల్లిగాడి ప్రతిపాదనను పక్కన పెట్టిండు. మల్లిగాడు ఏం చేసిండు, మళ్ళా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని మళ్ళా ముఖ్యమంత్రి దగ్గరికి పోయిండు. మీరు బాగా చూడొచ్చు ఆ మధ్య మల్లిగాడు ఈ పొంగులేటి శ్రీనివాస్ తోటే తిరిగిండు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని పోయి మళ్ళా భువనగిరి ఎంపీ సీట్ కావాలని అడిగిండు. అడిగితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, అక్కడ కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని రాజగోపాల్ రెడ్డిని కాదని నల్గొండలో ఏలు పెడతాడా రేవంత్ రెడ్డి? ఒకవేళ నల్గొండలో ఏలు పెట్టి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో ఉంటాడా? అటు ఖమ్మం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, అటు పొంగులేటిని కావచ్చు, ఇటు వెంకటరెడ్డి అన్నదమ్ములను కావచ్చు, వీళ్ళని కాదని ఏలు పెడతాడా రేవంత్ రెడ్డి? పెట్టలేడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నల్గొండల వెంకటరెడ్డి గారికి అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి పోయి మరి వాడు ఆ బ్లాక్ మెయిలర్ గాడు, ఆ ఫాల్ట్ గాడు భువనగిరి సీట్ అడుగుతా అన్నాడు, మరి ఏం చేద్దాము, వానికి ఇద్దామా అని అడిగాడు. మరి మీరు ఇస్తే మీ ఇష్టం ఇచ్చుకోర్రి, వానికి సహకరించేటోళ్ళు ఎవరు ఉంటారో మీరే చేసుకోర్రి, ఒకవేళ ఆ సీటు మీరు ఓడిపోవాలనుకుంటే మీరు వానికి ఇచ్చుకోర్రి అని చెప్పిండు. ఇదంతా అట్లేదని మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి, అరే తమ్మి మళ్ళీగా నువ్వు ఉండే కాడు ఉండేటువంటి కాదే, నాదేమో ఇంత పెద్దగా ఉన్నదా అని నన్ను అంటివి. వాళ్ళనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డినేమో వాళ్ళు దోపిడి దొంగ లాంటివి, వాళ్ళని లంగ లాంటివి, దొంగ లాంటివి. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డినేమో బానిసా అంటివి. ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అంటాడు రేవంత్ రెడ్డి అంటే మాజీ ఖైదీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే దోపిడి దొంగలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ బానిస, ఇట్లా చెప్పుకుంటూ పోయింది వాడు. చెప్పిండు అది ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఇట్లా వాడి నోటికి ఏదొస్తా అని చెప్పుకుంటూ పోయిండు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలు, హరీష్ రావు అంటే ప్రజలు, కేటీ అంటే యువరాజు, ఇట్లా అన్నాడు. అందరిది ఇచ్చేడు. టీచర్ వరకు వాళ్ళకి గుర్తుకుండే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బానిసానే, ఆయన గుర్తులేదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దోపిడి దొంగలని, మిమ్మల్ని భువనగిరి నుండి వెళ్ళగొడతా, ఆ భువనగిరి మొత్తం ఆక్రమిస్తా, నల్గొండ మొత్తం చేతిలో పెట్టుకుంటా అని ప్రగల్భాలు వరకేవి. కాబట్టి ఏం చేసిండు, వాళ్ళకి టికెట్ ఇస్తే మేమే దగ్గర నుండి ఓడగొడతాం అన్నాడు. ఇక ఈ భువనగిరి ఎంపీ టికెట్ కథం అయిపోయింది. కథం అయిపోయినాక అప్పటికి కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ అయిపోయినాయి. ఇక ఏమున్నది, పోయినసారి 2వ స్థానం వచ్చింది కదా, ఈ 2వ స్థానం అని ఒక బొమ్మను అడ్డం పెట్టుకొని మళ్ళీ పోవాలి. పోయి ఏం చేసిండు ఈసారి కరీంనగర్ ఎంపీగా కూడా అడిగింది. కరీంనగర్ ఎంపీ గారికి ఏమైంది తెలుసా, ఇక్కడ భూమి దాసరి భూమి ఉన్నాడు కదా, వీనికి అత్యంత సన్నిహితుడు దాసరి భూమి, ఏది మల్లిగానికి, ఏది తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో ఆయన కార్యదర్శి. ఈయన ఏం చేసిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి నేను మల్లిగాని సొసైటీ నుండి ఎప్పుడో వెళ్ళొచ్చినా, వాని దగ్గర లేను, కానీ వాడు నా సొసైటీలో ఇంకా నా పేరు పెట్టిండు. తీన్మార్ మల్లన్న సొసైటీ మీద ఎంత డబ్బులు వచ్చినా ఇంతవరకు మాకు లెక్కలు చెప్పలేదు, పైగా నా పేరుని ఇంకా వాడతాడు, కాబట్టి వాడిని నేను నమ్ముదలేను, నేను ఎప్పుడో బయటకు వచ్చినాని ఈయన ఏం చేసిండు, ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఇంకేమన్నాడు, కరీంనగర్ టికెట్ కనుక మల్లన్నకి ఇస్తే బాగుండదు, పొన్నం ప్రభాకర్ గారు మేము వ్యతిరేకిస్తున్నాం అని ఈయన ఈడ్స్తాను, నేను అక్కడ ఈడ్స్తాను ఇక్కడ ఈడ్స్తాను వారికి ఏం చేసిండు. ఇక మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అన్న ఇక నీది ఇంత పెద్దగా ఉన్నది అన్నందుకు తప్పైంది, నీది కూడా అందరిది ఉన్నంతే ఉండవచ్చు, నేను చూడక ముందే పెద్దగా ఉన్నదని అన్న, నీ కాళ్ళు మొక్కుతనే తప్పైంది, నాకు ఇక ఒక్క ఎమ్మెల్సీ ఒక్కటి ఉన్నదే, దయచేసి ఈ ఎమ్మెల్సీ అన్న నాకు ముఖాన పడేయిర్రి అని అడిగాడు. అడిగితే ఏం చేసిండు, ఇక పోయినసారి బాడకావుకి వచ్చినాయి, లక్ష దాకా వచ్చినాయి, కాబట్టి 92,000 వచ్చినాయి, కాబట్టి వీనికి ఇద్దామని ఇచ్చిండు. ఇప్పుడు ఈయనైతే ఇచ్చిండ్లు, కానీ ఒడగొచ్చేది కూడా కాంగ్రెస్ వాళ్ళే. వీడు గెలిస్తే ఆగడు, వీడు గెలిస్తే అందరిని చులకనగా చూస్తాడు, వీడి బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైతుంది. ఇంకా గెలిస్తే ఇప్పుడు ఏం చేస్తాడు, వీడు గెలిచి అనుకుంటాడా, రోజు సెక్రటరీ పోతాడు, ఇక వానికి పని చేయరు అని పెడతాడు, వీనికి పని చేయరు అని పెడతాడు, ఇక రకరకాల ఇద్దరు అన్ని పడతాడు. కాబట్టి వీనికి ఇచ్చిన టీఆలే వీని జీరో చేసి కూర్చోబెట్టాలనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఆలోచన. వీడు ఏం చెప్తాడు, ఇంకా ఎదురొస్తానికి ఇప్పుడు ఇట్లున్నాయిగా నా ఆస్తులన్నీ, వీడు రాజా బహదూర్ వారి వారసుడు, వీనికి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీనికి ఈ ఆస్తులన్నిటినీ నేను రాజకీయంలోకి వచ్చే ముందే ప్రజల పరం చేయాలని రాసిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో అన్నగారు ఎప్పుడు వచ్చి సంతకం పెట్టుమన్నా అలా సంతకం పెడతా, ఆస్తులన్నీ ఇస్తారే బుచ్చగా, నువ్వే బుచ్చగానివి, అడ్డ మీద కూర్చొని అడక తిన్నట్టు అన్నా షాయి పైసలు ఎగిరన్నా నాకు గాతికి లేదన్నా, నువ్వే అడక తిన్నా బేకార్ కానీ సాయి పైసలు అని మందిని ముంచి ₹1 కోటి దాకా సంపాదించినావు. ఆఖరికి నువ్వు ఆస్తులు రాసిచ్చేటోడు 200 కోట్లు. అరే నేనేమన్నా మొన్న ఒక సవాల్ విసిరినా నీకు,
నిజంగా నీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే నీతో పాదయాత్ర చేసిన 30 మందిలో చిలకా ప్రవీణ్ పక్కన పెడితే 29 మంది ఉన్నారు. ఈ 29 మందికి ఆ 1.5 కోటి రాసి ఇల్లు కట్టి లేకపోతే వాళ్ళకు మనిషికి 10 లక్షలు నీ పాపం గడుక్కో. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వచ్చి సంతకం పెడతాను. కోమటిరెడ్డికి అంత తీట పట్టిందని ఆయన నీకు ఏ పని లేదు, నీకే ఫోన్ చేసి తమ్మి నువ్వు 1.5 కోటి రాసి ఇచ్చివి కదా, ఆ 1.5 కోటి రాసి ఇచ్చింది ఇచ్చిపోరా తమ్మి, మేము బతకలేకపోతాను, తెలంగాణ ప్రజలు బతకలేకపోతాను, నువ్వు పీకుడు కానివని నీకు ఫోన్ చేస్తాడు. దయచేసి ప్రజలారా ఇది డ్రామా. ఒకవేళ ఇంకొకటి మాట ఉంది, ఒకవేళ వీనికి రాసియాలని ఉంటే రాసి ఇచ్చిండు కదా, ఇది పట్టుకొని పోయి ట్రెజరీకి ఇచ్చి సార్ నాకు 1.5 కోటి జప్తు చేసుకోరు సార్ అనొచ్చు కదా. ఎందుకంటే లేవు, ఎందుకు మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పెట్టావు? ఇదంతా ఒక డ్రామా, ఎలక్షన్ డ్రామా ఇది. అరే నువ్వు పని చేయరా, ఆస్తులు రాసి ఇచ్చినావు గారా, సిగ్నేచర్ పెట్టు, అది తీసుకపోయి నేనే ఇచ్చేస్తా చీఫ్ సెక్రటరీకి. సార్ వాడు బ్లాక్ మెయిలర్ గా ఇన్ని రోజులు బ్లాక్ మెయిల్ చేసి 1.5 కోటి అంటాడు, కానీ మనకి ఇంకో 200 కోట్ల దాకా ఉన్నాయి సార్. ఈ 200 కోట్లను కూడా మొత్తానికి నేను ఏదో విధంగా వాడు బయట పెట్టేటట్టు చేస్తా సార్. ఈ 1.5 కోటి అయితే ముందు లోపల ఆడు నీ దాకా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి దమ్ముంటే వాడు సైన్ చేసిన పోవాలి. సోషల్ మీడియాలో పేపర్ పెడితే చాలు, ఏది అవసరం లేదు, సోషల్ మీడియాలో పెడితే చాలు. సో అందరు పోయి ఆయనకి టైట్ చేస్తాడు. అమ్మా ఈ మధ్యలో మంత్రిని పెట్టి మంత్రి గారి ద్వారా ఎప్పుడు పిలుస్తా అప్పుడు సంతకం పెడతా, లింకు నీ సొక్కం పోసాను. ఇప్పుడు ఇది చూస్తాడు ఈ వీడియో, వీడు దొంగను పట్టుకునే మళ్ళా చిలక ప్రవీణ్ మళ్ళా దొంగను పట్టుకుని అని ఏం చేస్తాడు, ఇక పోయి ఇస్తాడు, ఇక ఏత్తా అంటాడు. ఇక ఎన్ని వందల సార్లు ఛాయ పైసలు ఇవ్వమంటే ఇచ్చే జనం ఈ ₹1 ఎట్లా ఇప్పుడు ఇయ్య బుద్ధి అయితే లేదు. ఇది కూడా మొన్న నువ్వు ఏంది, అరే నీకు దమ్ముంటే ట్రెజరర్కి ఇస్తావా లేకపోతే ఓన్కి ఇస్తావా పేపర్ ఇయ్య అంటే వాడు నిన్న ఈ డ్రామా ఆడి మళ్ళా రేపు ఇంకో డ్రామా 1.5 కోటి పట్టుకొని ఎంత ఎడతాడో. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత ఎడతాడు, కానీ ఆ 1.5 కోటి కాదు కావాల్సింది 200 కోట్లు బయట పడాలి తన్నితే. ఇంకా ఏమంటాడు, నేను జీతగాన్ని అంటే, మరి జీతగానికి ₹1.5 ఎట్లా వచ్చిందిరా? నిన్న లెక్క అడిగిన, నిన్న లెక్క చెప్పాలి. ఇక చూడు ఇంకా వీని కథ ఇంకెక్కడ ఎట్లున్నా చూడు మీరే.